మనం ఇప్పుడు పేదరికంపై కొంతమంది కొన్ని గ్రంథాలు రాశారు. వాటి గ్రంథాల గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ వన్ గున్నాల్ మిర్దల్. ఈ గున్నాల్ మిర్దల్ అనే వ్యక్తి ది ఛాలెంజెస్ ఆఫ్ వరల్డ్ ప్రాపర్టీ, ది ఛాలెంజెస్ ఆఫ్ వరల్డ్ ప్రాపర్టీ అంటే పావర్టీ, ప్రాపర్టీ కాదు పావర్టీ. అంటే ఈ గున్నాల్ మిర్దల్ అనే వ్యక్తి ఏంటంటే పేదరికం పైన ఏం గ్రంథం రాసిందంటే ది ఛాలెంజెస్ ఆఫ్ వరల్డ్ పావర్టీ. తర్వాత గౌరవ్ దత్ మరియు మార్టిన్ రావెర్లిన్. ఈ గౌరవ్ దత్ అండ్ మార్టిన్ రావెర్లిన్ అనే వ్యక్తులు ఏంటంటే రీజనల్ డిస్పారిటీస్ టార్గెటింగ్ అండ్ పావర్టీ ఇన్ ఇండియా. అంటే రీజనల్ డిస్పారిటీస్ టార్గెటింగ్ అండ్ పావర్టీ ఇన్ ఇండియా. ఎవరంటే ఇది గౌరవ్ దత్ అండ్ మార్టిన్ రావెలిన్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే రీజనల్ వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు చూడండి రీజనల్ అంటే ఏంటంటే గౌరవప్రదంగా, అంటే గౌరవం ఉంటుంది, అంటే గౌరవ్ దత్ అండ్ మార్టిన్ రావెలిన్. తర్వాత మోహన్ గురుస్వామి అబ్రహం. ఈ మోహన్ గురుస్వామి అబ్రహం ఏంటంటే రీడెఫినైనింగ్ పావర్టీ ఏ న్యూ పావర్టీ లైన్ ఫార్ ఏ న్యూ ఇండియా. అంటే మోహన్ గురుస్వామి అబ్రహం ఏం చేశాడంటే రీడిఫైనింగ్ పావర్టీ ఏ న్యూ పావర్టీ లైన్ ఫర్ న్యూ ఇండియా. అంటే న్యూ అంటే ఒక లైన్గా గుర్తుపెట్టుకోండి, ఏ న్యూ పావర్టీ లైన్ ఫర్ న్యూ ఇండియా అనేది ఎవరంటే మోహన్ గురుస్వామి అబ్రహం. తర్వాత గౌరవ్ దత్. ఈ గౌరవ్ దత్ ఇంకోటి ఏంటంటే మనకు హ్యాస్ పావర్టీ డిక్లైన్డ్ సిన్స్ ఎకనామిక్ రిఫార్మ్స్. ఈ గౌరవ్ దత్ రచించిన గ్రంథం ఏంటంటే పేదరికం పైన హ్యాస్ పావర్టీ డిక్లైన్డ్ సిన్స్ ఎకనామిక్ రిఫార్మ్స్. ఎవరంటే గౌరవ్ దత్. తర్వాత జైతి ఘోష్. ఈ జైతి ఘోష్ ఏంటంటే పావర్టీ ఇన్ ఇండియా వాట్ లేటెస్ట్ NSSO సర్వే టెల్స్ అస్. ఓకే, ఈ జైతి ఘోష్ అనే వ్యక్తి ఏంటంటే పావర్టీ ఇన్ ఇండియా వాట్ లేటెస్ట్ NSSO సర్వే టెల్స్ అస్. జైతి ఘోష్ అనేది ఏంటంటే పావర్టీ ఇన్ ఇండియా వాట్ లేటెస్ట్ NSSO సర్వే టెల్స్ అస్ అని చెప్పాడు. ఎవరంటే జైతి ఘోష్. తర్వాత అమర్త్య సేన్. ఈ అమర్త్య సేన్ ఏంటంటే పావర్టీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే అమర్త్య సేన్ ఏం చేశాడంటే ఈ పావర్టీ అండ్ మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చెప్పాడు గ్రంథంలో. నీలకంఠ రాత్. ఈ నీలకంఠ రాత్ ఏమనంటే గరీబీ హటావో కెన్ IRDP డూ ఇట్ చెప్తాడు. గరీబ్ హటావో అనేది జరుగుతుంది, పేదరికం అనేది కెన్ IRDP అనేది డూ ఇట్ అని చెప్తున్నాడు. ఎవరంటే నీలకంఠ రాత్. తర్వాత మహేంద్ర దేవ్ అజిత్ రండే. ఈ మహేంద్ర దేవ్ అజిత్ రండే ఏం చెప్తున్నారంటే పావర్టీ అండ్ పబ్లిక్ పాలసీ ఏ మిక్స్డ్ రికార్డ్. అంటే ఈ పావర్టీ మరియు పబ్లిక్ పాలసీ అనేది ఒక మిక్స్డ్ రికార్డ్ అని చెప్తున్నారు. ఎవరంటే మహేంద్ర దేవ్ అజిత్ రండి. తర్వాత ఎస్సీ జైన్ ఏం చెప్తున్నారంటే పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా సమ్ ఇష్యూస్ ఆఫ్ మాక్రో పాలసీ. ఈ పావర్టీ అలివేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా సమ్ ఇష్యూస్ ఆఫ్ మాక్రో పాలసీ అని చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది మనకు ఎప్పుడు ప్రవేశపెట్టారో దీన్ని అని అంటే 2006 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అయితే అమెరికా చెందిన ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే అమెరికా చెందిన ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు జర్మనీకి చెందిన వెల్తంగర్ హిల్ఫ్ మరియు ఐర్లాండ్ చెందిన కాన్సర్న్ వరల్డ్ వైడ్ అంటే ప్రతి సంవత్సరం లెక్కించి ప్రకటిస్తారు. ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్. అంటే మనకి ఏంటంటే ఇది
మనకు ఆకలి ఏంటంటే అత్యంత ఆకలి సూచీలో ఏంటంటే దాని ప్రకారంగా లెక్కించి ఇస్తారు 10 సంవత్సరము. అది మన కరెంట్ అఫైర్స్గా వచ్చినప్పుడు మనం అప్డేట్ చేసుకుంటాం. సరే ఏంటంటే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది 2006 సంవత్సరం ప్రవేశపెట్టారు. అయితే అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది అమెరికా చెందింది. ప్లస్ జర్మనీకి చెందిన వెల్తంగర్ హిల్ఫ్ మరియు ఐర్లాండ్కి చెందిన కాన్సర్న్ వరల్డ్ వైడ్ అనేది ప్రతి సంవత్సరం లెక్కించి ప్రకటిస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అమెరికా చెందిన ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. జర్మనీకి అయితే చూడండి వెల్తంగర్ హిల్ఫ్ అంటే WELTHUNGR అంటే వెల్ట్ హంగర్ హిల్ఫ్ మరియు ఐర్లాండ్ చెందిన కాన్సర్న్ వరల్డ్ వైడ్గా లెక్కించి చేస్తుంది. అయితే దేశాలకు పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 0 నుంచి 100 వరకు ఇస్తారు. అయితే 0 అనగా ఏంటంటే ఉత్తమ దేశం అంటే ఆకలి లేని దేశము. 100 అనగా అర్థం ఏంటంటే అతి తీవ్రంగా అంటే ఆకలి బాధ ఎక్కువగా ఉన్న దేశం అనేది మనకనే గుర్తుపెట్టుకోవాలి. అయితే పేదరికం కోసము అంటే నిర్మూలన కోసము ఏమేమి చర్యలు చూశారు అంటే ఏమేమి చర్యలు అనేది చేశారు, వాటికి అనేది ఏమేమి పథకాలు అనేది ఏర్పాటు చేశారు మన ఇండియా వాళ్ళు. ఏ సంవత్సరంలో ఏ పథకం వచ్చింది వాటి గురించి మనం అనేది మాట్లాడుకుంటే వాటి గురించి మనం మాట్లాడుకుంటే 1952 సంవత్సరంలో సామాజిక అభివృద్ధి పథకం, ఇది కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది వచ్చింది. ఎప్పుడంటే 1952 సంవత్సరంలో. అంటే ఇది మనకు పేదరికం అనేది నిర్మించడానికి వచ్చిన భాగంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఏ ఇయర్లో వచ్చింది అనేది, మనకు ఏ పథకం ఏ ఇయర్లో వచ్చిందని వాటి గురించి మాట్లాడితే 1952 సంవత్సరంలో సామాజిక అభివృద్ధి పథకము. తర్వాత 1953 సంవత్సరంలో జాతీయ విస్తరణ సేవలు ఎప్పుడంటే 1953. తర్వాత 1971 సంవత్సరంలో గ్రామీణ ప్రజా పనుల కార్యక్రమము. ఈ గ్రామీణ ప్రజా పనుల కార్యక్రమం అనేది ఎప్పుడు రావడం జరిగిందంటే 1971 సంవత్సరంలో రావడం జరిగింది. తర్వాత 1973 సంవత్సరంలో ఈ క్షామపీడిత ప్రాంత అభివృద్ధి పథకము. 1973 ఏంటంటే క్షామపీడిత ప్రాంత అభివృద్ధి పథకం ఎప్పుడంటే 1973లో. తర్వాత 1973లోనే మనకేంటంటే సన్నకారు రైతుల వ్యవసాయ కూలీల ఏజెన్సీ. సన్నకారు రైతుల వ్యవసాయ కూలీల ఏజెన్సీ. ఓకే అండి. 1952 అయితే మనకేంటంటే సామాజిక అభివృద్ధి పథకము. తర్వాత 1953లో అయితే ఏంటంటే జాతీయ విస్తరణ సేవలు. తర్వాత 1971లో మనకేంటంటే గ్రామీణ ప్రజా పనుల కార్యక్రమము. 1973లో మనం 2 మాట్లాడుకున్నాం. ఏవేవంటే క్షామపీడిత ప్రాంత అభివృద్ధి పథకము, సన్నకారు రైతుల వ్యవసాయ కూలీల ఏజెన్సీ. తర్వాత 1975లో ఏంటంటే 1975లో 20 సూత్రాల పథకం. 1975లో 20 సూత్రాల పథకం. తర్వాత 1975లోనే కనీస అవసరాల పథకం కూడా 1975లోనే. కనీస అవసరాల పథకం కూడా 1975. తర్వాత 1977లో మనకేంటంటే 3 ఉన్నాయి. 1977లో ఎడారి ప్రాంత అభివృద్ధి పథకము, పనికి ఆహార పథకము, అంత్యోద్యమ అంటే మనకేంటంటే ఈ అంత్యోద్యమ అనే పథకము. ఓకే, 1977లో ఏంటంటే ఎడారి ప్రాంత అభివృద్ధి పథకము, పనికి ఆహార పథకము, పనికి ఆహార పథకము, అంత్యోదయ అంటే ఈ 1970లో ఏమేమి వచ్చినాయి? ఎడారి ప్రాంత అభివృద్ధి పథకము, పనికి ఆహార పథకము, మన అంత్యోదయమ అనే పథకము. తర్వాత 1980 సంవత్సరంలో సమగ్ర గ్రామీణాభివృద్ధి అంటే ఏంటంటే IRDP 1980 సంవత్సరంలో. 1983 సంవత్సరంలో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. 1983 సంవత్సరం ఏంటంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అంటే NREP. ఏది ఎప్పుడు 1983లో. తర్వాత 1984 సంవత్సరం ఏంటంటే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే RLEGP అనేది. అంటే 1983 ఏమో ఏ విధంగా ఉండింది? నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. అయితే 1984లో రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. తర్వాత మనం అనేది మాట్లాడుకుంటే తర్వాత 1989లో జవహర్
రోజ్గార్ యోజన 1989లో. తర్వాత 1989లోనే దాని పేరుగా అయిందంటే మనకు నెహ్రూ రోజ్గార్ యోజన చేశారు. 1989లో నెహ్రూ రోజ్గార్ యోజన, అన్నీ అదే పేర్లండి, కాబట్టి ఆ పేరుగా మార్చుకుంటూ వచ్చిండ్రు 1989లో. తర్వాత 1993లో ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అంటే ఈఏఎస్ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అంటే 1993లో ఈ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ వచ్చింది. ఎప్పుడైనా 1993లో. తర్వాత 1999లో ఏంటంటే స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన. 1999లో చూడండి ఇక్కడ స్వర్ణ జయంతి ఈ స్వరోజ్గార్ యోజన, గ్రామ స్వరోజ్గార్ యోజన ఏంటంటే 1999 స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన. తర్వాత 2006 సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. వీడి గురించి ఏంటంటే మొత్తం మన స్కీమ్స్లో పూర్తి వాడి గురించి మొత్తం అనేది నేర్చుకుంటాము. ఓకే.